మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆంధ్రప్రదేశ్లో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పర్యటన సమయంలో చోటు చేసుకున్న అపశృతి రాజకీయ దుమారానికి కూడా కారణమవుతుంది. అలానే ఈ ఘటన పైన మర్డర్ కేసుని నమోదు చేశారు ఏపీ పోలీసులు. ఎవరెవరిని విచారించాలనే అంశం పైన కూడా ఒక క్లారిటీ వచ్చింది. అసలు ఈ కేసు ఏంటి, ఏ ఏ సెక్షన్ల కిందకు వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ నేర నిరూపణ అయితే కనుక ఎలాంటి శిక్షలు పడవచ్చు, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏపీ హైకోర్టు అడ్వకేట్ బత్తుల రామకోటయ్య గారు. రామకోటయ్య గారు నమస్తే. నమస్తే కేసు గారు. రామకోటయ్య గారు, ఈ కేసు ఏంటి అంటే రెండు అంశాలు ఇక్కడ, అది ఫేక్ వీడియో అని కాదు, ఒరిజినల్ వీడియో అని ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే పోలీసులు అయితే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ముందడుగు వేస్తున్నామని క్లారిటీ ఇచ్చేశారు. కేసుకు సంబంధించినటువంటి జాబితా కూడా ఎవరిని అనుమానితులు లేదా దోషులు అనుకుంటున్నారో వాళ్ళ మీద ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో ఏంటి, ఈ వెహికల్ కింద పడి సింగయ్య అనేటువంటి ఒక కార్యకర్త చనిపోవడం వైసీపీ నాయకత్వానికి, నాయకుల మెడకి ఏ విధంగా చుట్టుకుంటుంది? ఈ కేసు నేపథ్యానికి వస్తే కేశవ్ గారు, మనకి పోయిన 18వ తారీఖు శనివారం జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన కాన్వాయ్కి 11 వెహికల్స్ ప్లస్ 3 అంటే 14 వెహికల్స్ కే అనుమతి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్. ఆ కాన్వాయ్ మొత్తం కూడా 50 వెహికల్స్ రావటం, అది మనకి గుంటూరు నల్లపాడు దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఒక సింగయ్య అనే వ్యక్తి ఆ కాన్వాయ్ లో ఒక వెహికల్ కింద పడ్డాడని ముందస్తు సమాచారం ప్రకారం వాళ్ళ భార్య లోద్రా మేరీ చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం మనకి ఇప్పుడున్న కొత్త చట్టం బిఎన్ఎస్ ప్రకారం 106 క్లాజ్ 1 ప్రకారం కేసు నమోదు చేసింది. అంటే దాన్ని ఏమంటారంటే ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద వెహికల్, ఒక యాక్సిడెంట్ కేసు కింద నమోదు చేశారు. తర్వాత అది సాక్షాత్తు మన విపక్ష నేత పులివెందుల ఎమ్మెల్యే గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క వెహికల్ ఫార్చునర్ కిందనే పడి చనిపోయారు. ఆ గాయాలు తగిలిన వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత 108లో హాస్పిటల్లో తరలించే క్రమంలో చనిపోయారని చెప్పి అక్కడ అందినటువంటి సీసీ వీడియోలు, అదేవిధంగా డ్రోన్ కెమెరాలు, అదేవిధంగా ఫుటేజ్ ఆధారం చేసుకొని, వీడియో ఫుటేజ్ ఆధారం చేసుకొని ఈ యొక్క సెక్షన్ ఆఫ్ లాని ఆర్డర్ చేశారు. ఇప్పుడున్న కొత్త చట్టంలోనే 105 అండ్ 49 ఆఫ్ ద బిఎన్ఎస్ కింద చేశారు. 105 సెక్షన్ దేనికి సంబంధించిందంటే కల్పబుల్ హోమ్ సైట్ మాంగ్స్ టు ద మర్డర్. అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఎవరైనా సరే ప్రమాదం చేస్తూ మరణించడానికి అవకాశం ఉంది అని చెప్పి మనకి ఒక బాగా జనం లేదా క్రౌడ్ గా ఉన్నటువంటి ప్రదేశంలో ఇక్కడ మనం స్పీడ్ గా వెళ్తే, ఎక్కువ వెహికల్స్ వెళ్తే అక్కడ వ్యక్తులు ఆ వెహికల్ కింద మరణించడానికి అవకాశం ఉందని నాలెడ్జ్ ఉండి కూడా డ్రైవ్ చేస్తే అలాంటి సంఘటనలో ఈ యొక్క 105 అంటే కల్పబుల్ హోమ్ సైట్ నాట్ అమాంగ్స్ ద మర్డర్. మర్డర్ కాదు, మర్డర్ అంటే హత్య కానీ నరహత్యకి సంబంధించినటువంటి ఈ సెక్షన్ ఆపాదిస్తూ ఉంటారు. ఇక్కడ ఇంటెన్షన్ ఉండదు, నాలెడ్జ్ ఉంటుంది అనమాట. కానీ ఇది ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటన అంటే ఒక యాక్సిడెంట్ కేసుగా చూడడానికి అవకాశం ఉంటుందా? ఇది సెక్షన్స్ ప్రకారం చూస్తే మర్డర్ కేసు కిందే నమోదు చేసే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు మర్డర్ కాదు, కల్పబుల్ హోమ్ సైట్. కల్పబుల్ హోమ్ సైట్ కింద కట్టారన్నమాట. అంటే కల్పబుల్ హోమ్ సైట్ కూడా మోర్ దాన్ 10 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్ ఉంటుంది, జీవిత ఖైదీగా కూడా విధించవచ్చు. అయితే మర్డర్ కును కల్పబుల్ హోమ్ సైట్ తేడా ఏంటంటే మర్డర్ కేసులో ఇంటెన్షన్ ఉంటుంది, ఇంటెన్షన్ గా ఒక వ్యక్తిని చంపుతారు. ఇక్కడ నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ అంటే మనం కనుక ఇన్ని వెహికల్స్ వెళ్తే లేదా ఇంత స్పీడ్ తోటి వెళ్తే అక్కడ ప్రమాదం జరిగి వ్యక్తులు మరణించడానికి అవకాశం ఉంది అని నాలెడ్జ్ తోటి జరుగుతుంది అనమాట. మర్డర్ లో అయితే ఇంటెన్షన్ ఉంటుంది అనమాట, మెన్సీరియా ఉంటుంది. సో వితౌట్ మెన్సీరియా, వితౌట్ ఇంటెన్షన్ తోటి నాలెడ్జ్ తోటి జరిగిన సంఘటన కాబట్టి 105 కల్పబుల్ హోమ్ సైట్ నాట్ అమాంగ్స్ ద మర్డర్ అనే సెక్షన్. అందుకనే డ్రైవర్ రమణారెడ్డి గారిని A1 గా, జగన్మోహన్ రెడ్డి గారిని A2 గా, అదే విధంగా ఆయన పర్సనల్ సెక్రటరీ నాగేశ్వర రెడ్డి గారిని A3 గా, వైవి సుబ్బారెడ్డి గారిని A4 గా, పేర్నాని గారిని A5 గా, విడుదల రజని గారిని A6 గా, 6 మీద ఈ రోజు సెక్షన్ ఆఫ్ ఆర్డర్ చేసి గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ గారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఈ రోజు ఇలాంటి సెక్షన్స్ తోటి వారి మీద కేసు నమోదు కావడం జరిగింది. ఇవి కనుక బెయిల్ రావడానికి అవకాశం లేదు ఈ కేసుల ప్రకారం. నాన్ బెయిలబుల్ అవుతుంది ఈ కేసు. అంటే ఇప్పుడు నాన్ బెయిలబుల్ మోర్ దాన్ 7 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది కాబట్టి నాన్ బెయిలబుల్ అఫెన్స్. నేరం కనుక రుజువు అయితే మోర్ దాన్ 10 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడటానికి అవకాశం ఉంది. అంటే బలమైన సెక్షన్స్ తోనే ఆయన మీద
ఆపాదించడం జరిగింది. ఇప్పుడు వారికి ఉన్నటువంటి ప్రాథమిక నివేదిక అంటే ప్రాథమిక FIR లో ఒక సెక్షన్ యాక్సిడెంట్ కేసుని ఇచ్చారు. అది నాన్ బెయిలబుల్ సెక్షన్ 304A అంటారు పాస్ సెక్షన్. అయితే ఇప్పుడున్న దాని ప్రకారం 100 కింద 106 సబ్ సెక్షన్ 1 కింద నమోదైంది. అది బెయిలబుల్ యాక్సిడెంట్ కేసు. ఇప్పుడు మారింది మాత్రం కల్బూల్ హోమ్సైడ్ కింద నమోదు చేశారు కాబట్టి దీనికి నాన్ బెయిలబుల్ సెక్షన్ మోర్ దాన్ 10 years నుంచి అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ దాకా పనిష్మెంట్ ఉన్న సెక్షన్. ఎవరికి ఎక్కువ ఈ కేసు వల్ల ఎవరికి ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది? ఎందుకంటే A1 ఏమో డ్రైవర్ని పెట్టారు, A2 కింద జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. సో ఎవరికి ఎక్కువ ఇబ్బంది అయ్యే అవకాశం? సహజంగా డ్రైవర్ మీదనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డ్రైవర్ A1 రమణారెడ్డి గారి మీద ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అందులో ప్రయాణించే ప్రయాణికుడే కాబట్టి ఓనర్ ఆఫ్ ద వెహికల్ కాదనేది మనకున్న బుక్ RCని బేస్ చేసుకొని మనం నిర్ధారణ రావాలి. రెండు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. సరే వీళ్ళ ప్రోద్బలంతో జరిగింది, వీళ్ళే దీనికి అబెట్మెంట్ ఉంది అనేది కనుక ప్రూవ్ అయితే వీళ్ళ మీద కూడా ఉంటుంది. అంటే వీళ్ళ ప్రోద్బలం ఉందా లేదా అనే దాన్ని కూడా ఒకసారి ఇన్వెస్టిగేషన్ లో రివీల్ అవ్వాల్సినటువంటి ఫ్యాక్ట్స్. అందుకనే ఇప్పుడు SP గారు సతీష్ కుమార్ గారు కూడా చెప్పారు, ఇప్పుడు అందినటువంటి సాక్ష్యాలను బట్టి CC కెమెరాలు కానీ వీడియోలు కానీ డ్రోన్ ఫుటేజ్ని బట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫార్చునర్ ట్రైల్ కిందనే పడ్డట్టుగా చెప్తుంది. ఆయనకి ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే ఉందో 11 vehicles ప్లస్ 3 అంటే 14 vehicles ఇస్తే ఆయన 50 vehicles కాన్వాయ్ తోటి రావడం జరిగింది కాబట్టి వైలేషన్ అయ్యాడు కాబట్టి రూల్స్ ని. అందుకని ఆయన కూడా ప్రోద్బలం తోటి ఉందనే ఉద్దేశంతో ప్రత్యక్ష సాక్షులు ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేస్తున్నటువంటి అంశం కావచ్చు, ఇవాళ ఆల్రెడీ ట్వీట్ కూడా చేశారు ఆయన. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉండాల్సినటువంటి తనకి ఎక్కడా కూడా సరైన భద్రత కల్పించలేదు, ఇది పోలీసుల వైఫల్యం అంటున్నారు. రోప్ పార్టీలు కానీ ఆయన వచ్చేటువంటి వెహికల్ కాన్వాయ్ వెంబడ ప్రొటెక్షన్ కానీ ఏదీ లేదు, ఇది పోలీసుల వైఫల్యం అంటున్నారు. సో దీనిపైన యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా ఇది కేవలం ఆరోపణ మాత్రమే అవుతుందా? పోలీసుల వైఫల్యం అంటే పోలీసులకు ఉన్నటువంటి వాళ్ళకున్న లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళకి ఏదైతే విడుదల రజనీ గారు వీళ్ళు అర్జీ పెట్టుకున్నారో అర్జీని వాళ్ళకున్నటువంటి ఒక ఆలోచన విధానం ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ లోబడి ఎవరైనా ర్యాలీ నిర్వహించాల్సి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఓదార్పు యాత్ర ర్యాలీ మొత్తం కూడా వాళ్ళ పర్మిషన్ ని వైలేట్ చేశారు. అందుకని పోలీసులు వైఫల్యం అంటానికి లేదు, వైలేషన్ ఆఫ్ ద లా కిందనే వస్తుంది. వైలేషన్ ఆఫ్ ద లా వచ్చింది కాబట్టి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచరులు వల్లనే జరిగిందనేది ప్రభుత్వం ప్రాసిక్యూషన్ ఆరోపిస్తున్నటువంటి అంశం. రైట్, అంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా ఈ కేసులో? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ లేదా A1 వరకు అదుపులోకి తీసుకునే ఛాన్స్? మిగతా వాళ్ళ లిస్టులో కూడా చాలా మంది ఉన్నారు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు. సో వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? అంటే అరెస్ట్ చేయడానికే ఈ సెక్షన్స్ ని ఆపాదించారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం కాబట్టి వారి మీద ఇప్పుడు గవర్నర్ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఎక్సెప్షన్ రూల్స్ ఉంటాయి. మాజీ సీఎం కి గవర్నర్ గారు పర్మిషన్ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ పర్మిషన్ తీసుకోలేదు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకున్నారు, చట్టాన్ని ధిక్కరించారు కాబట్టి వారికి ఇప్పుడు 11 సీట్లు వచ్చింది. ఏదైనా రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్తుందని నేను భావిస్తున్నాను. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు క్వాష్ కట్టడం, అదే విధంగా యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేయటం, ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఈ కేసులో ఎక్కువ క్రౌడ్ లో జరిగింది కాబట్టి ప్రత్యక్ష సాక్ష్యాధారాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఒక ఉన్నతమైన స్థానాన్ని అనుభవించిన వ్యక్తి కాబట్టి వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ సరైన ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకపోతే దాన్ని బేస్ చేసుకొని క్వాష్ కూడా చేయొచ్చు. లేదంటే ఎన్ని కనుక ప్రాసిక్యూషన్ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే బెయిల్ నిరాకరించవచ్చు, లేదంటే దాని మీద నేరం రుజువు అయితే శిక్ష కూడా పడవచ్చు. డిపెండ్ అపాన్ ద ఇన్వెస్టిగేషన్. రేపు వాళ్ళు ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసేటటువంటి ఎవిడెన్స్ ఆధారం చేసుకొని కూడా ఉంటుంది. వాళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ ని పొందపరుస్తారు, ఎలాంటి సాక్ష్యాధారాలని వాళ్ళు కోర్టు ముందు ఉంచుతారు, ఎలాంటి మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటుంది, ఎలాంటి ప్రైమా ఫేసి ఉంటుంది, కేసు ఉంటుంది. ఈ కేసులు అనేది కూడా హైకోర్టు కూడా కలిసి పరిశీలిస్తారు. రైట్, థ్యాంక్ యూ రామకోట గారు విశ్లేషణ అందించినందుకు. ఇది జగన్మోహన్ రెడ్డి పైన నమోదైనటువంటి కేసు విషయంలో పోలీసులు రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్తే కనుక గవర్నర్ అనుమతితో అరెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పని రామకోట గారు చెప్తున్నారు. అలానే ఈ కేసుని గతంలో నమోదు చేసినట్టుగా
నార్మల్ యాక్సిడెంట్ కేసు, ర్యాష్ డ్రైవింగ్ కేసు ఆ కేటగిరీలో కాకుండా కేసు సెక్షన్స్ కూడా ఇప్పుడు మారినాయి కాబట్టి డ్రైవర్ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి చట్ట ప్రకారం అవకాశం ఉందని రామకోటయ్య గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.